రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో భారీగా పోలింగ్ నమోదు కావడంతో పెరిగిన ఓటింగ్ శాతంతో ఎవరికి మేలు జరుగుతుందన్న చర్చ నడుస్తోంది. 90% పైగా లోకల్ బాడీలో గెలుస్తామని అధికార కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. పట్టణాల్లో తమకే అనుకూలంగా రిజల్ట్స్ వస్తాయంటున్నారు కమలం లీడర్లు. ఇక ప్రతిపక్ష బీఆర్ఎస్ లీడర్లు ఊహించని ఫలితాలు వస్తాయని లెక్కలు వేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భారీగా నమోదైన పోలింగ్ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఎప్పుడూ లేని విధంగా 73% పైగా పోలింగ్ నమోదైంది. దీంతో ఇది ఎవరికి అనుకూలం, ఎవరికి ప్రతికూలం అని లెక్కలు వేసుకుంటున్నారు నేతలు. ప్రధాన పార్టీలన్నీ పోలింగ్ సరళిని విశ్లేషిస్తున్నాయి. ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో 50% మించి ఓటింగ్ నమోదు కాదు. కానీ ఈ స్థాయిలో ఓటర్లు పోలింగు కేంద్రాలకు వెల్లువెత్తడం ప్రభుత్వ పాలనకు, పనితీరుకు ప్రజలిచ్చిన మద్దతుగా అధికార కాంగ్రెస్ భావిస్తోంది. ఇక రాష్ట్రంలోని 90% పైగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను క్లీన్ స్వీప్ చేస్తామని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పట్టణాల్లో తమ పార్టీకి ఓటర్ల నుంచి అనూహ్య స్పందన లభించిందని బీజేపీ విశ్లేషిస్తుండగా ఎవరూ ఊహించని విధంగా ఫలితాలుంటాయని బీఆర్ఎస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పోలింగ్ తర్వాత వెలువడిన ఎగ్జిట్ పోల్స్ మాత్రం అధికార పార్టీకే జై కొట్టాయి. మెజార్టీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కాంగ్రెస్ హవా నడవనుందని స్పష్టం చేశాయి. ప్రధానంగా V6 వెలుగు ఎగ్జిట్ పోల్స్ సర్వే ప్రకారం మొత్తం 116 మున్సిపాలిటీలలో కాంగ్రెస్ కు 85 నుంచి 95 దక్కుతాయని అంచనా వేసింది. ఇక బీఆర్ఎస్ కు 15 నుంచి 20 స్థానాలు, బీజేపీ 2 నుంచి 5 స్థానాలకు పరిమితమయ్యే అవకాశాలున్నాయి. రాష్ట్రంలోని 7 కార్పొరేషన్ల విషయానికి వస్తే 5 చోట్ల కాంగ్రెస్, 1 చోట బీజేపీ గెలుస్తాయని, మరో చోట కాంగ్రెస్ బీజేపీ మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని తెలుస్తోంది. అయితే నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లలో కాంగ్రెస్, బీజేపీ నువ్వా నేనా అన్నట్లుగా హోరాహోరీ పోరు సాగింది. బీఆర్ఎస్ కూడా ఇక్కడ గట్టి పోటీ ఇచ్చామని అంటోంది. మరికొన్ని మున్సిపాలిటీల్లో త్రిముఖ పోరు నెలకొంది. ఇక్కడ ఎవరు గెలుస్తారన్నది అంచనా వేయడం కష్టంగా మారింది. కొన్ని చోట్ల స్వతంత్ర అభ్యర్థులు, రెబల్స్ ప్రభావం కూడా ఫలితాలను తారుమారు చేసే అవకాశం ఉందని అంటున్నారు ఎక్స్పర్ట్స్. పట్టణ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టడంతో పెరిగిన ఈ పోలింగ్ శాతం తమకే లాభం చేకూరుస్తుందని కాంగ్రెస్ పార్టీ ధీమాగా ఉంది. బుధవారం జరిగిన పోలింగ్ సరళిని లోతుగా విశ్లేషించుకుంటున్న అధికార పార్టీ నేతలు బూత్ స్థాయి లెక్కలన్నీ తమకు అనుకూలంగానే ఉన్నాయని చెబుతున్నారు. మొత్తం మీద తమ పార్టీ 100కు పైగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను గెలుచుకుంటుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, పాలన పట్ల మద్దతు తెలిపేందుకే పట్టణ ఓటర్లు వెల్లువెత్తారని విశ్లేషిస్తున్నారు. సీఎం రేవంత్ కూడా 5 చోట్ల ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. మంత్రులంతా పార్లమెంటు సెగ్మెంట్ల పరిధిలో ఇన్ఛార్జీలుగా వ్యవహరించి పోల్ మేనేజ్మెంట్ చేశారు. దీంతో ప్రజల్లో ప్రభుత్వంపై సానుకూలత స్పష్టంగా కనిపించిందని పార్టీ క్యాడర్ భావిస్తోంది. బీజేపీ కూడా ఫలితాలపై గట్టి నమ్మకంతో ఉంది. పట్టణ ప్రాంతాల్లో తమకు సహజంగానే ఉండే పట్టుతో పాటు ఈసారి క్షేత్రస్థాయిలో ప్రజల్లో అనూహ్య స్పందన కనిపించిందని కమలం నేతలు చెబుతున్నారు. ఎక్కడెక్కడ అనుకూలతలు ఉన్నాయో ఆ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మాత్రమే బీజేపీ పూర్తి స్థాయిలో ఫోకస్ చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నవీన్తో పాటు కేంద్ర మంత్రులు ప్రచారంలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ చరిష్మా, స్థానిక అంశాలు కలిసి వస్తాయని, పెరిగిన పోలింగ్ తమకు అనుకూలమేనని భావిస్తున్నారు. ఇక ప్రతిపక్ష బీఆర్ఎస్ వాదన మాత్రం మరోలా ఉంది. బయట కనిపిస్తున్న దానికి, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవానికి తేడా ఉందని గులాబీ పార్టీ నేతలు అంటున్నారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, ఫలితాలు ఎవరూ ఊహించని విధంగా ఆశ్చర్యకరంగా ఉంటాయని చెప్తున్నారు. సైలెంట్ ఓటింగ్ తమకే పడిందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి మెదక్, వరంగల్, నల్గొండ జిల్లాల్లో కొన్ని మున్సిపాలిటీలు కైవసం చేసుకుంటామని అంటున్నారు.
రిజల్ట్స్ టుడే సంస్థ జిల్లాల వారీగా ఇచ్చిన నివేదికను లోతుగా పరిశీలిస్తే దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ హవా నడుస్తున్నట్టు తెలుస్తోంది. నల్గొండ, ఖమ్మం జిల్లాల్లోని మొత్తం స్థానాలను కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయనుందని అంచనా. అలాగే రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లోనూ మెజార్టీ మున్సిపాలిటీలు హస్తం ఖాతాలో పడతాయని నేతలు అంటున్నారు. అయితే బీఆర్ఎస్ కి మెదక్ జిల్లాలో గట్టి పట్టున్నట్లు సర్వే తెలిపింది. 10 చోట్ల గులాబీ జెండా ఎగురవేసే అవకాశాలున్నాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో వార్డుల వారీగా బీజేపీ గణనీయమైన ప్రభావం చూపినప్పటికీ చైర్మన్ పీఠాలను దక్కించుకునే స్థాయి, బలం మాత్రం కాంగ్రెస్ కు, కొన్ని చోట్ల బీఆర్ఎస్ కు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లను బీజేపీ ఖాతాలో పడే ఛాన్స్ ఉందని అంచనా వేశాయి. నల్గొండ, మంచిర్యాల, మహబూబ్ నగర్, కొత్తగూడెం, రామగుండం కార్పొరేషన్లలో కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ ను ఈజీగా దాటేస్తుందని స్పష్టం చేసింది. ఈ 3 ప్రధాన సర్వేలను పరిశీలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా మెజార్టీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కాంగ్రెస్ గాలి వీస్తోందని అర్థమవుతోంది. నిజామాబాద్, కరీంనగర్ వంటి చోట్ల మాత్రం బీజేపీ పట్టు నిలుపుకుంటున్నట్లు కనిపిస్తోంది.